ఆ మహాశివునికి నీరు, శ్రావణమాసం ఎందుకంత ప్రియమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. శివునికి జలాభిషేకం చేయడం ద్వారా పులకించిపోతాడని అంటారు. అలాగే శ్రావణమాసం శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. ఈ రెండింటిని ఇష్టపడడానికి గల కారణాలు 5 ఉన్నాయి. ఆ 5 కారణాలు శివమహాపురాణంలో వివరించబడ్డాయి. అవి ఏమిటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చెంబడు నీళ్లు పోసినా కూడా పులకించిపోతాడని చెబుతారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా శుభ్రమైన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలు అంటారు. అందుకే విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడని చెబుతాడు. కాసిన్ని శుద్ధ జలాన్ని ఆ పరమేశ్వరుడికి అభిషేకిస్తే భోలాశంకరుడిగా వరాలు కురిపిస్తాడని ఆ పరమేశ్వరుడికి పేరు. ఆ భోలాశంకరుడికి నీరు ఎందుకంత ఇష్టం? అలాగే ఆ శివయ్యకు శ్రావణమాసం అంటే మహాప్రీతికరమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రావణమాసంలో భక్తి శ్రద్ధలతో ఎటువంటి పూజా కార్యక్రమం చేపట్టినా అది అనేక రెట్లు ఫలితాలను ఇస్తుంది. లయకారుడికి నీరు, శ్రావణమాసం ఎక్కువగా ఎందుకు ఇష్టమనే దానికి సంబంధించి శివమహాపురాణం 5 కారణాలు చెబుతుంది. ఒకనాడు బ్రహ్మకుమారుడు శ్రావణమాసం అంటే ఎందుకంత ఇష్టపడతారని శివుడిని అడిగాడట. అప్పుడు శివుడు స్వయంగా ఈ 5 కారణాలను ఆ బ్రహ్మకుమారుడికి వివరించాడు. మొదటి కారణం, దక్ష మహారాజు యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ తరువాత సతీదేవి పార్వతీదేవి అవతారం ఎత్తింది. ఆ పార్వతి పరమశివుణ్ణి వివాహం ఆడేందుకు కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మురిసిన పరమేశ్వరుడు పార్వతీదేవిని పెళ్ళాడాడు. శివుడు శ్రావణమాసంలోనే అమ్మవారిని వివాహమాడాడట. అందుకే నాకు ఈ నెల అంటే చాలా ఇష్టమని చెప్పాడట. ఇక రెండవ కారణం, దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఈ మదనంలో ముందుగా విషం బయటపడింది. ఆ విషాన్ని పార్వతీదేవి కోరిక మేరకు శివుడు స్వీకరించాడు. ఆ విషం కారణంగా శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. అందువల్ల దేవతలు అతనిపై చల్లటి నీరు పోసి వేడిని శాంతింపజేశారు. అప్పటి నుండి శివునికి నీరంటే చాలా ఇష్టం కూడా. ఆ నీటి ప్రభావం వల్లే శివునికి విషప్రభావం శరీరమంతా రాకుండా అడ్డుకుందని నమ్ముతారు. అందుకే శివునికి ఎక్కువగా నీటితో అభిషేకం చేస్తారు. ఇక మూడవ కారణం, చాలా ప్రదేశాలలో స్వయంభూగా వెలసిన శివలింగాలు ఉంటాయి. వాటిపైన ఒక కలశం వేలాడుతుంది. దాని నుండి నీరు చుక్కలుగా పడుతుంది ఆ లింగంపై. దానినే జలధార అని కూడా అంటారు. సహజ సిద్ధమైన శివలింగం ఎక్కడ ఉందో అక్కడ కూడా నీటి ప్రవాహం ఉంటుంది. ఇది వర్షాకాలంలో చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అందుకే ఆ శివుడికి నీరంటే చాలా ఇష్టం. ఇక నాలుగవ కారణం, శివుని తలపై చంద్రుడు, గంగామాత ఉన్నారు. ఇది నీటికి సంబంధించినది. కైలాస పర్వతం చుట్టూ కూడా మంచు ఉంది. దాని చుట్టూ మాన్ సరోవరు కూడా కలిగి ఉంటుంది. ఈ నీటికి చల్లదనం ముఖ్యంగా శ్రావణ మాసంలో పెరుగుతుంది. అందుకే శివుడు ఈ శ్రావణ మాసాన్ని, ఆ నీటిని ఇష్టపడతాడు. ఇక ఐదవ కారణం, శివుడు భూమిపై అవతరించి తన అత్తామామల ఇంటికి వెళ్ళాడని కూడా చెబుతారు. అక్కడ ఆయనకు ఆర్ష్యం, జలాభిషేకంతో స్వాగతం పలికారట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణంలో శివుడు తన అత్తామామల ఇంటికి వస్తాడని, అందుకే ఈ మాసం అతనికి ప్రీతికరమైనదని నమ్ముతారు. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆ పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలన్నీ ఆ భోలాశంకరుడు తప్పక నెరవేరుస్తాడు.